హాయ్, ఇప్పుడు మనం చెన్నై మెరీనా బీచ్ దగ్గర ఉన్నాము. సో మెరీనా బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. అసలు ఈరోజు ఈవినింగ్ యాక్చువల్గా ఈరోజు ఐటీ కంపెనీస్కి అన్నిటికీ కూడా ఫ్రైడే వీకెండ్ అవ్వడంతో కొంచెం బాగానే ఉంది, రద్దీగానే ఉంది. బట్ టుమారో సాటర్డే అండ్ సండే చాలా ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. సో ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు, విదేశాల నుంచి, ఎక్కడి నుంచి. అక్కడ చూడండి గుర్రం ఎక్కుతున్నారు, ఎవరెవరో లేడీస్ విదేశాల నుంచి వచ్చినారు అనుకుంటా. ఓకే, సూపర్. చాలా దూరం ఉంది, నడచలేకపోతున్నాను. నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఏమో ఇసుకలో నడవాలంటే చాలా కష్టం. నేనేమో అనుకున్నాను, కానీ రాజస్థాన్, థార్, ఎడారి అలాంటి వాటిలో క్యామెల్స్ ఎలా నడుస్తున్నాయో తెలియట్లేదు. కానీ ఇక్కడైతే చుట్టుపక్కలన్నీ కూడా గుర్రాలు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి డబ్బులు మాత్రం భయంకరంగా లాగేస్తున్నారు. చూద్దాం. వీళ్ళంతా హార్స్కి సంబంధించిన వాళ్ళు. కాస్త దూరంలో ఉన్నాం మనము. ఇంకా ఒక 100 మీటర్ డిస్టెన్స్ని మనం 300 మీటర్ డిస్టెన్స్ని మనం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడెక్కడో బ్యాగ్ పెట్టొచ్చిన అమ్మా. మనమే నడచలేకపోతా, ఇంకా గుర్రాలు ఏం నడుస్తాయి. చూడు ఇసుక. వచ్చేస్తున్నాం, దగ్గరికి వచ్చేస్తున్నాం. మరి కాస్త దగ్గరలో ఉన్నాం. ఇక స్టాప్. When I was one, beneath the Oklahoma sun, and from that day I started taking my own path. I learned to read when I was 2, and I believed it all was true. Too young to fill my mind with questions and doubt. I made my first friend when I was 3. 5'4", you moved away so very far. At 5, I wondered why people live and people die, and why the things I love just slowly slipped away from me. And these thoughts remain the